నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఎంపీపీ ఎస్ గాంధీ నగర పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి ఉపాధ్యాయులు జగన్లకు బదిలీ అయిన సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు ఘనమైన వీడ్కోలు. ప్రమోషన్ పై పద్మావతి మేడం బదిలీపై జగన్ సారి వేర్వేరు పాఠశాలకు వెళ్లిన సందర్భంగా గ్రామస్తులు వారిని మేళాలతో పూలమాల వేసి పూలాక్షంతలతో ఘనస్వాగతం తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వారు ఈ పాఠశాలకు చేసిన అభివృద్ధిని కొనియాడారు. 11 సంవత్సరములు జగన్ సారు, 6 సంవత్సరములు హెచ్ఎం మేడం సర్వీస్ చేసి ఎంతో ఘనమైన సేవలు అందించి పాఠశాలకు మంచి విద్యను ఏర్పరిచి మౌలిక వసతుల కల్పనలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఈ పాఠశాల నుంచి వదిలి వెళ్లిపోతున్నారని చిన్నారులంతా ఎక్కి ఎక్కి ఏడ్చారు. చక్కగా చదువుకోవాలి, మాపై ప్రేమ ఉంటే ఏడవద్దు అని ఉపాధ్యాయులు ఓదార్చారు. పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, అంగన్వాడీ టీచర్ రచన కృషితో అందంగా అలంకరించిన గ్రామస్తులు ఘనమైన వీడ్కోలు చెబుతూ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు శ్రీనివాస్ రావు సార్కి, పద్మజ మేడంకి ఘనమైన స్వాగతం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మధ్యాహ్న భోజన సిబ్బంది రాధా, గీత, రమాదేవి, కంప్యూటర్ ఉపాధ్యాయులు ప్రసన్న, రమలు పాల్గొన్నారు. గ్రామ యూత్ సంఘం నాయకులు చిరంజీవి మాట్లాడుతూ మేడం సార్ చేసిన సేవలను కొనియాడారు. ఉపాధ్యాయులు గ్రామస్తులను, విద్యార్థులను ఓదారుస్తూ పాతనీరు పోతే కొత్తనీరు వస్తుందని సామెతతో ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్లు సహజం, ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు కూడా చక్కగా పనిచేస్తారు, మీరు అందరూ తప్పనిసరిగా మీ పిల్లలను ఇదే పాఠశాలలో ఉంచి చదివించాలని చెప్పి కోరారు. ఇంతవరకు మన పాఠశాల కాన్వెంట్ రీతిలో కొనసాగిందని, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పారు. నూతన ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులకు విద్యా హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్ రచన తల్లిదండ్రులు లక్ష్మీ, కళ్యాణి, ప్రవీణ్ మొదలగు ఎందరో పాల్గొన్నారు. రండి, అటెళ్ళండి, వెల్కమ్ చెప్తున్నట్టు. దగ్గర ఉండండి. ఓకే, దగ్గరకు వచ్చాక ఏంట్రా